మంత్రి పొన్నం ప్రభాకర్కు మొబైల్ ఫోన్తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండముందనే టాక్ నడుస్తోంది. మంత్రి గారి మొబైల్ ఆడియోల లీకేజ్ వెనుక ఏదైనా కుట్రుందా? ఫోన్ మాట్లాడే సమయంలో పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఆడియోల లీక్తో తలెత్తుతున్న తలనొప్పి ఏంటి? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రవాణా, బీసీ సంక్షేమ శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈయన వ్యవహార శైలి కొంత వివాదాస్పదంగా మారుతోంది. మంత్రి గారి ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 5-6కు పైగా ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక తలపాదుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఓతో మాట్లాడుతూ ఎంఆర్ఓను కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు పొన్నం ప్రభాకర్. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి ప్రస్తావించారు. చెక్కుల పంపిణీ అంశంపై ఆడియో లీక్ అయింది. దీంతో ఆగ్రహానికి గురైన పొన్నం ప్రభాకర్ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదే ఆడియోపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో ఆర్టీఓ, ఎంఆర్ఓలను బలి చేస్తున్నారని హుజూరాబాద్ శాసనసభ్యుడు విమర్శించడంతో పొన్నం ప్రభాకర్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీఓ, ఎంఆర్ఓ ఆడియో వివాదం మరవక ముందే మరో ఫోన్ సంభాషణ కూడా చర్చనీయాంశంగా మారింది. ఓ కార్యకర్తతో పొన్నం మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ముందు వెనక కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దానికి కొనసాగింపుగా మరో ఫుల్ ఆడియోను బయటకు విడుదల చేశారు. ఇలా వరుసగా ఆడియోలు వైరల్ కావటం వెనక పొన్నం ప్రభాకర్ చుట్టూ ఏదైనా కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పీఏలు, సన్నిహితులు ఫోన్ చేస్తున్నారంటూ గన్మెన్లు మంత్రికి ఫోన్ అందిస్తున్నారు. ఆ సమయంలో జరిగిన సంభాషణలన్నీ బయటకు రావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఫోన్ కాల్స్ విషయంలో మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఈయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోకుండానే ఎడాపెడా మాటలు అంటున్నారని చెబుతున్నారు. అదే తలనొప్పిగా మారుతోందనే టాక్ నడుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ఉంటే జనం ఎక్కువగా వస్తున్నారు. వివిధ పనులు, సమస్యలు ప్రస్తావించినప్పుడు అధికారులతో ఫోన్లు మాట్లాడుతున్నారు. అయితే ఆ పని వరకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర విషయాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రైవేట్ టాక్ ను ఎవరో ఒకరు లీక్ చేస్తున్నారు. ఇటీవల పార్టీ నేతలతో చిట్ చాట్ గా మాట్లాడుతున్న సమయంలో హుస్నాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశారు. మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేయటం మర్చిపోయారు. దీంతో ముఖ్య నేతలతో చేసిన చిట్ చాట్ అంతా అవతలి వ్యక్తి విన్నారు. 5-6 నిమిషాల తర్వాత ఫోన్ చెక్ చేసుకుంటుండగా కాల్ కట్ చేయలేదని తెలుసుకున్నారు. ఫోన్ కట్ చేయకుండా తమ ముచ్చటంతా వింటున్నావా అంటూ అవతలి వ్యక్తిపై సీరియస్ అయ్యారట. ఫోన్ల వ్యవహారంలో పొన్నం ప్రభాకర్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బీసీ నేతగా ఉంటూ మంత్రిగా ఎదిగారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అనవసర విషయాలను ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడాలని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఫోన్తో ఎదురవుతున్న ఇబ్బందులకు పొన్నం ప్రభాకర్కు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.